ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, అత్యున్నతుడా, ఆది సంభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, గడిచిపోయినటువంటి రాత్రి నుండి కూడా ఈ ఉదయకాలం వరకు మా వెన్నంటే ఉండి అయా మమ్మల్ని విడిచిపెట్టక ప్రేమించి కాపాడి మీ రెక్కల చాటున భద్రపరిచి మంచి నిద్రను మాకు అనుగ్రహించి ఈ ఉదయాన్నే సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. మా బలం, మా శక్తి, మా జ్ఞానం, మా ధనం దేనిని బట్టి మేము ఈరోజు సజీవులంగా లేము నాయన. కేవలము మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అయా ఈ రోజును తండ్రి బహుమానంగా ఇచ్చారు గనుకే నూతనమైనటువంటి రోజును చూడగలుగుతున్నాం తండ్రి. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందుదురు అని నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం ద్వారా తండ్రి మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరైతే బిడ్డలు తండ్రి ఈ రోజున బలహీనమైన వ్యక్తులు అని తమను తామే అనుకుంటూ ముందుకు సాగలేకపోతున్నారో, ఏ విధంగా ఈ యొక్క నూతనమైన రోజును నేను ఎదుర్కొనగలను అని వారిలో వారే కృంగిపోతున్నారో, నాయనా మీ అందు, మీ వాక్యమందు, మీ యొక్క పాటల యందు, మీ ప్రార్థన యందు మేము ఆనందించగలిగితే మేము బలం పొందుకుంటాం నాయనా. ధైర్యముగా అడుగులు వేస్తాం ప్రభువా. ఏది ఎదురొచ్చినా దానిని జయించి ముందుకు సాగగలం ప్రభువా. అయ్యా ఈ మాటలు మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. ఎవరైతే బిడ్డలనైనా అయ్యా ప్రతి బిడ్డ కూడా మీలో ఆనందిస్తూ బలము కలిగి ధైర్యము కలిగి ఈరోజంతా తండ్రి వారు కొనసాగుటకు సహాయము దయచేయండి. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలానే అనేక మంది బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. అయా వారందరినీ కూడా దీవించండి. అయా ఈరోజు దేని గురించి అయితే వారు మొరబెడుతున్నారో, ఏ ప్రణాళికలు, ఏ ప్రయత్నాలు చెయ్యాలి అని అనుకుంటున్నారో అన్నిటిలో నాయన వారికి సఫలత దయచేయండి ప్రభువా. అయా చేస్తున్నటువంటి పనులన్నిటిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. వారు చేస్తున్న ఉద్యోగాలు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయపు పనులు, వ్యాపారములు అన్నిటినీ కూడా బహుగా ఆశీర్వదించండి. అయా ఎక్కడ కూడా వారు వెనకడుగు వేయకుండా, దేనిని బట్టి వారు భయపడకుండా మంచి జ్ఞానము, వివేచన కలిగి అయా ప్రతి వాటిలో నూరంతలుగా ఫలించుటకు కృప దయచేయండి తండ్రి. నాయనా క్రొత్తగా ఈరోజే మీ కృపను బట్టి పనులు ప్రారంభించబోతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి. అయ్యా ఎక్కడైతే పనులు ఆగిపోయి ఉన్నాయో అక్కడి నుండి మరలా పునఃప్రారంభించబడే కృప ఈరోజు దయచేయండి నాయన. ప్రభువా, ఈ రోజున ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. అయ్యా మేము క్షేమముగా ప్రయాణించి క్షేమముగా గృహాలు చేరుకోవడానికి మీ సహాయం మాకు దయచేయండి తండ్రి. అయ్యా ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు ఎంతో మంది బిడ్డలకు జరుగుతూ ఉండగా నాయన అయ్యా మీ సహాయం, మీ దేవదూతల కంచె ప్రతి ఒక్కరికి దయచేసి సురక్షితంగా మా అందరినీ మా ప్రాంతాలకు చేర్చమని, అయా మీ యొక్క రక్షణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎగ్జామ్స్ రాస్తున్నారు తండ్రి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, జ్ఞానం వారికి దయచేయండి. చదివినవి అన్ని కూడా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని వారికి మీరే అనుగ్రహించండి ప్రభువా. క్వాలిఫై, సెలెక్ట్ అవ్వడానికి, పాస్ అవ్వడానికి సహాయం దయచేయండి. రిపోర్ట్స్, చెకప్స్, డెలివరీస్, ఆపరేషన్స్ అన్ని విషయాల్లో కూడా మీరు తోడై ఉండమని, అనుకూలంగా రిపోర్ట్స్ ఉండడానికి సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. గృహముల యందు ఒంటరిగా ఉంటున్నారు, ఎవరు వారికి ఏ హాని చేయకుండా, ఎటువంటి సమస్యలు వారికి రాకుండా ఈ రోజంతా వారందరినీ భద్రపరచండి తండ్రి. నాయనా ఈ రోజున మా సాక్ష్యం విషయంలో జాగరూకులమై ఉండి పాపానికి ఆకర్షితులము కాకుండా, ఎటువంటి దోషము మా ద్వారా జరగకుండా మీ నామాన్ని ఘనపరిచే క్రియలు మా ద్వారా జరిగించుకొనండి అయ్యా. ఆకలి బాధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఏ బిడ్డను ఈ రోజున ముట్టకుండా ప్రతి బిడ్డకు మీ సమృద్ధిని దయచేయండి తండ్రి. మీరిచ్చిన ఈ సమయాన్ని
ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవడానికి కూడా కృప చూపించండి నాయన. ముఖ్యంగా ఎవరితో ఎటువంటి విభేదాలు మనస్పర్ధలు కలిగి లేకుండా సహనము కలిగి క్షమించే హృదయము కలిగి అయా మేము జీవించుటకు సహాయము దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేల యానివర్సరీలు ఈరోజే సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. మేము కూడా మాకు తెలిసిన ఈ వాక్యమును కొందరికైనా ప్రకటించి పంపి మీ రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.